కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగాల సంఖ్య, భర్తీపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఈరోజు ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి వివరాలను ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి, పోలీసులకు సంబంధించి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. దీని పట్ల అయితే నిరుద్యోగుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. గవర్నరైన విద్యాశాఖ మంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దానికి ప్రత్యేకంగా మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు ప్రకటించుకుంటున్నాం. జిల్లా వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీలు, టీజీటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది మాకు కొంచెం క్లారిటీ ఇవ్వగలరని మేము ఆశిస్తున్నాం. సార్ గారు అన్నట్టే సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు. ఉగాది రోజున వదిలేరు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. పలానా జిల్లాని ఇన్ని పోస్టులు అని చెప్పలేదు సార్. అదే కొంచెం మాకు బాధగా ఉంది. కానీ టైం అయితే ఇచ్చారు, మాకు అది సంతోషంగా ఉంది. ఉగాదికి క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల పర్టికులర్గా ఎవరెవరైతే ఏ కోర్సులో చదువుతూ ఉంటారో వాళ్ళకి ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుకోవడానికి ఒక క్లారిటీ అనేది, ఒక పర్టికులర్ టైం టేబుల్ అనేది మెన్షన్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ 3000 పోస్టులు అనేసరికి మేము చాలా కొంచెం బాధపడ్డాము. కానీ ఒకసారి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క 3000 పోస్టుల మీద ఒకసారి ఆరా తీసి మరింత ఎక్కువ పోస్టులు ఉండేలాగా ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి పెంచడానికి కృషి చేస్తారని మంత్రి నారా లోకేష్ గారికి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసుకొని ఇంకొద్ది పోస్టులు పెంచితే మేము కూడా ఇంతకాలం కోచింగ్ తీసుకున్నాం కాబట్టి మాకు కూడా ఇంకో అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం 16,347 పోస్టులు ఉన్నప్పుడు మేము సాధించలేకపోయాము. ఈసారి అదే సాధించాలని చెప్పి ముందుగానే మీరు కోచింగ్కి జాయిన్ అయ్యాము సార్. అందువల్ల సార్ కొద్దిగా దీని గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కెమెరామెన్ శేషబాబుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.